బండ్లు కట్టుకుని జాతరకు పోయినట్టే పోయిర్రు పబ్లిక్. హైవే రోడ్లు పట్నం రోడ్ల తిరగ మారిపోయినాయి. మేమన్నట్టు జనం అంతా మేడారం జాతరకు బండ్లు కట్టినట్టు బండెనక బండి కట్టుకుని పోయిర్రు ఊర్లకు. మరి ఎంతమంది ఓట్లు వేసిర్రు, ఓటింగ్ శాతము ఎక్కడెక్కడ ఎంతగానో నమోదైంది ఒక్కసారి తెలుసుకుని వద్దాం నడువుర్రి. ఈసారి ఏమన్నా పెరిగిందా లేదా చూద్దాం పార్రి. దొడ్లకొచ్చిన గోదాయిగా పెండ పెట్టదా, గట్లనే బండ్లు కట్టుకొని ఛార్జీలు పెట్టుకొని బయటి దేశంకి వెళ్ళి విమానాలు ఎక్కి వచ్చి ఓటేయకుండా ఎట్లుంటారు చెప్పుర్రే. అందుకే పోలింగ్ బూతులకు పొద్దుగాల్టి సంధ్య ఎగబడ్డారు ఓటర్లు. ఏపీలో ఈసారి ఇరుగబడేసిండ్రాట ఓట్లు. కుయ్యి అని మొత్తుకొని ఈవీఎం మిషన్లు అలసిపోయి ఆగిపోయినాయి గాని ఓటర్లు మాత్రం వెనకకు తగ్గలేదట. గంటల కమానం లైన్లల్లా నిలబడి ఓట్లేసిండ్రాట పబ్లిక్. ఏపీలో ఏ పోలింగ్ బూత్ కాడ చూసినా జాతర లెక్కనే కనిపించింది. పోయినసారి కంటే ఈసారి ఓట్ల శాతం పెరిగిందట. పొద్దుమీకి 5 గంటల వరకే దగ్గర 68% మంది ఓట్లేసిర్రు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలో వానలు కొట్టినా పబ్లిక్ వెనుకకు తగ్గకుండా ఓటేసిండ్రు. ఇటు తెలంగాణలో కూడా అన్ని దిక్కులా పబ్లిక్ గట్టిగానే ఓట్లేసిండ్రు. ముసలోళ్ళు సుత పోలింగ్ సెంటర్లకు లైన్లు కట్టిర్రు. జిల్లాల పోంటి ఓట్లేయనికే పబ్లిక్ గట్టిగానే పోటెత్తిండ్రు. అన్ని దిక్కులేమో గాని హైదరాబాద్లోనే పబ్లిక్ అంతా కునుకు తీసినట్టు చేసిండ్రు. ఓట్లేయిండ్రి అని నెల 15 రోజుల సంది మొత్తుకొని చెప్పినా సెలువిచ్చిన తీరొక్క తీర్లా అడుక్కున్న పట్నం పబ్లిక్ మేము ఇంతే అన్నట్టు చేసిండ్రు. హైదరాబాదు, సికింద్రాబాదు 2 దిక్కులల్లా పబ్లిక్ పని పాతర పెట్టి జాతరకు పోయినట్టే చేసిండ్రు. అరే పొద్దు మీకు 5టికి కూడా 50% దాటలేదు ఓటింగు. ఎంత చెప్పినా ఇక వీళ్ళు మారరు అనుకుంటారట గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఓ మల్లక్క పోయి వచ్చినావానే? ఏ లేచెల్లే నిమ్మలంగా పోయి వస్తా. నిన్ననే వస్తుని పట్నంకించి 7 పని ఆడనే ఉన్నది. హావుగాని రావక్క, నువ్వు పొద్దుగాలనే పోయి ఓటేసి వచ్చినట్టున్నావుగా. జర్రంతా అయితే ఎండ ఎక్కువైతుందని పొద్దుగాలనే పోయి వచ్చినా గాని ఓరు పోరగా పొద్దు కిందాక పండుకోకులే. పొద్దుగాల లేచిపోయి ఓటేసిరాపో, ఆలస్యం అయితే మంది ఎక్కువైతారు. ఇగో ఇట్లా అనుకుంటా ఎవ్వలకి తీరికున్నప్పుడు వాళ్ళు పోయి ఓట్లు వేసి వచ్చిర్రు. మరి లీడర్ల సంగతి ఏందో ఇక. ఓట్లు అనగానే లీడర్ల పానాలు గుడ్కు అంటున్నా కావచ్చు. పొద్దుగాల పోయి ఓటేసి వస్తే ఓ పని అయిపోతుంది. ఎక్కడెక్కడ ఓట్లు ఎట్టెట్టయితున్నాయి ఏంది కథ అంతా అరుచుకోవచ్చు అనుకున్నట్టున్నారు లీడర్లు. అందుకనే పెద్ద లీడర్లంతా ఏళ్ల పొద్దుగాల పోయి ఓటేసి ఏళ్లకు ఇంకంటించుకొని వచ్చారు. గట్ల కడప జిల్లాలున్న వాళ్ళ సొంతూరు పులివెందులకు పోయి ఏపీ సీఎం జగన్ సార్ ఓటేసి వచ్చిండు. ఇక ఆటంక ఓటేసి బయటకు వచ్చినాక ఓ తడవ మాట్లాడుకుంటా5 years, and if this governance is to continue for their better good, then vote for that government. ఇట్లా సాధనకంగానే వాళ్ళ ఇంటి ఆమె భారతి మేడం 2 బిడ్డలను కూడా ఎంబడేసుకొని పోయి ఓటేసి వచ్చింది. ఇటు షై పార్టీ పెబ్బ షర్మిలక్క కూడా వాళ్ళ ఇంటి ఆయన అనిల్ కుమార్ తోని కలిసిపోయి ఓట్ల పెట్టిలా కటక్ నొక్కొచ్చింది. అంతకంటే ముందుగా వాళ్ళ నాయన సమాధి కాడికి పోయి ప్రార్థనలు చేసింది. ఇటు సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాలు సారు సుత ఇంటి ఆమెతోని కలిసిపోయి సొంతూరు ఉండవల్లిలో ఓటేసి వస్తే వాళ్ళ వెనకంగానే కొడుకు లోకేష్, కోడలి బ్రాహ్మణి పోయి ఓట్ల పెట్టెలల్లా సిచ్చులు నొక్కిరు. హిందూపురంలో బాలయ్య బాబు వాళ్ళ ఇంటి ఆమె, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటి ఆమె. ఇట్ట ఎవరి కాళ్ళు ఇంటి వాళ్ళతోని కలిసిపోయి ఓట్లేసి వచ్చారు. ఇటు తెలంగాణలో కూడా లీడర్లంతా ఓట్లేసేందుకు సొంతూర్ల బాట పట్టిరు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు వాళ్ళ ఇంటి ఆమెతోని కలిసి సొంతూరు కొడంగల్లుకు పోయిండు. పొద్దుగాలనే ఓటేసి ఏలుకు ఇంకంటించుకున్నది చూపెట్టిండు. ఇటు చింతమడకల పాత సీఎం కేసీఆర్ సార్ ఓటేసి వచ్చిండు. సిద్దిపేటలో హరీష్ రావు సార్ ఓటేస్తే బంజారా హిల్స్ లో కేటీఆర్ సారు వాళ్ళ ఇంటి ఆమె శైలిమ, కొడుకు హిమాన్షు అందరు కలిసిపోయి ఓటేసి వచ్చారు. హిమాన్షు బాబు ఓటేసుడు ఇదే తొలత కావచ్చు. అందుకనే ఏలు కంటించుకున్న ఇంకును చూపెట్టుకుంటా మస్తు మురిసిపోయిండు తమ్ముడు. ఇక ఇదిట్టుంటే ఇటు పువ్వు పార్టీ లీడర్లు, రాష్ట్ర మంత్రులు ఎవ్వరు జాగల్లో వాళ్ళు ఓట్లేసి వచ్చారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ లో బండి సారు, సొంతూరు పూడూరులో ఈటల రాజేందర్ సారు. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరి కాళ్ళు ఇంటి వాళ్ళతోని కలిసిపోయి ఓట్ల పెట్టేలా ఓట్లేసి ఏళ్లకు ఇంకులు అంటించుకొని వచ్చారు. ఇట్ట తెలంగాణలో పార్లమెంటు ఓట్లు, ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు 2 ఓట్లు ఓ జోరుగా నడిచినాయనుకో రాదురి. ఇక ఇన్నొద్దులు లీడర్లు ప్రచారాలు చేసుకుంటా మైకుల ముంగట ముచ్చట్లు జోరుగా చెప్పారు గాని వచ్చే నెల 4వ తారీఖు నాడు తెలుస్తుంది ఎవరి కథ ఏందనేదిగా. ఏ కట్ యాక్షన్ టేక్ ఓకే కదా.
ఏంది సినిమా షూటింగ్ గిట్లా ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నదా ఆ పిల్ల అని అనుకునేరు. కాదు కాదు, దినాం గిట్లా కట్ కట్ యాక్షన్ టేక్ ఓకే అని అనుకుంటా బిజీగా ఉండే సినిమా యాక్టర్లు ఓట్ల నాడు సెలవు పెట్టిర్రు. షూటింగ్లలో చాలా బిజీగా ఉంటారు అని అనుకున్నాం కానీ అంతకంటే పెద్ద బాధ్యత ఓటు అని యాది మరవకుండా వచ్చి ఓట్లు వేసిర్రు. మరి ఎవరు ఎక్కడెక్కడ వేసిర్రు అనేది మనం కూడా ఒకసారి చూసేద్దాం పారి. నలుగురికి చెప్పేటోళ్ళు యాక్టింగ్ చేసి చూపించేటోళ్ళు మరిగా వాళ్ళు ఓటేయకపోతే ఎట్లా? అందుకే సినిమా వాళ్ళంతా పోలింగ్ బూత్లకు లైన్లు కట్టింది. సినిమా హీరోలు యాక్టర్లంతా షూటింగ్లకు సెలవు పెట్టిర్రు. సోమవారం పొద్దుగాలనే ఓటేసేందుకు ఇంట్లోకించి బయలుదేరిర్రు. చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, రాజశేఖర్, నాని, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ అందరూ ఆళ్ళ జాగర్ల ఓట్లేసి జనాలు కూడా తప్పకుండా ఓట్లేయాలి అని చెప్పిర్రు. మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలో దేశం కానివ్వండి రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు అది ముచ్చట. గిట్లనే నవ్వుల యాక్టర్లు బ్రహ్మానందము, పెద్ద మనిషి కోటాసారు, తనిఖెల బర్ని, బగ్గ ముచ్చట్లు చెప్పే బండ్లన్న ఇంటి లాదులను తోలుకపోయి ఓటేసిండు. విజయశాంతక్క, మంచు లచ్చక్క కూడా ఓట్లేసి సర్కార్ అన్ని సౌలతులు చేసింది, సాకులు చెప్పకుండా వచ్చి ఓట్లేయుర్రి అని మాట్లాడిర్రు. మన చేతిలో ఉండేది ఏంటి అంటే ఓటు వేయడం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 6% వరకే వచ్చి ఓటు వేశారని విన్నాను. ఇది సిగ్గుచేటండి బాబు. మన పరువు మనమే తీసుకోకూడదు. ప్లీజ్ కమ్ అవుట్, ఓట్. గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇచ్చున్నారు. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ ఓట్. గిట్ల హీరోలు హీరోయిన్లే కాదు, తతిమ సినిమా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, రాజమౌళి, శేఖర్ కమల, తేజ కూడా వచ్చి వాళ్లకు నచ్చిన లీడర్లకు ఓట్లేసి పోయిర్రు. మొత్తానికి సినిమా యాక్టర్లంతా యాది మరవకుండా వచ్చి ఓటు ఇల్వ 10 మందికి తెలియజెప్పి వాళ్ళు కూడా బాధ్యతగా ఓటేసి పోయిర్రు. అన్ని దిక్కుల్లా ఓట్ల జాతర సభగాకనే నడిచింది గాని కొన్ని జాగల మాత్రం ఓ దిక్కు ఓటింగు ఇంకో దిక్కు ఫైటింగ్ అన్నట్టు అయ్యింది. లీడర్ల నడుమ లొల్లులు, కార్యకర్తల నడుమ కొట్లాటలతోని కుతా ఉడికినాయి ఊర్లు. ఉసుకో అంటే చాలు గుత్పలు పట్టుకొని పోయిర్రు, అగ్గో అంటే చాలు ఇరుసుక పడ్డట్టు చేసిర్రు. ఓ లొల్లు అంటే లొల్లులు కాదు పోర్రి, పొట్టు కిరికిరి నడిచింది. మరిగా లొల్లి ఏంటికొచ్చింది, ఎక్కడొచ్చింది అనేది అట్లట్ల పోయి దూరంకి వెళ్ళి చూసేద్దాం పారి. అన్నిటికంటే ముందుగా లొల్లి అంటే సాలు మీ సాలు తిప్పే తాడిపత్రికి పోదాం పాండ్రి. ఓ దిక్కు జేసి ప్రభాకర్ రెడ్డి, ఇంకో దిక్కు పెద్దారెడ్డి. ఓటే నింకే పోయి ఒకళ్ళకొకరు ఎదురు పడ్డరు. అయితే నువ్వా నేనా అన్నట్టు పెద్దింతసేపు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా నిలబడ్డరట గాని ఓటే నీకే పోలేదట. ఎంతసేపు చూసుకుంటారు, ఎవరిలో ఒకళ్ళు పోయి ఓటే ఇర్రి అని అంటే ముందుగా ఆయననే పంపిర్రి అని ఈయననే పంపిర్రి అని ఆయనే పట్టు కూర్చున్నారట. సినిమాలలో అయినట్టే అయ్యింది అనుకున్నారు పబ్లిక్ అంతా. కాదొక్కటే కాదు, సైకిల్ తమ్ముళ్లకు, ప్యాన్ పార్టీ వాళ్ళకు లడాయి గట్టిగానే నడిచింది. తల పండ్లు టెంకాయలు బలిగినట్టే బలిగినాయి. అంగులు చింపుకున్నారు, ఆగమాగం చేసిండ్రు. ఇడిచి పెడితే ఇరగమరగ దాంచుకుంటారు, ఆయనతో పానాలు పోయే కథ అవుతుంది అనుకున్నారు కావచ్చు. పోలీసు వాళ్ళు లొల్లులు చేసేటోళ్లను ఎంటవాడి తరిమిండ్రు. గుంటూరు, పల్నాడు జిల్లాల పొంటి మయ్యర కొట్టుకున్నారు. తొడలు కొట్టి మీసాల మేలేసిండ్రు. ఓట్ల జాతర కాదు, ఓట్ల యుద్ధం అన్నట్టే అయ్యింది పోయినరి. అప్పుడు దాకా ఎవళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని ఇంటికి పోకనాట పోలింగ్ బూతుల కాడ గూసలాట చేసిండ్రు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టుకున్నారు. తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు, మురికి మాటలు తిట్టిండు. అందుకే కొట్టేటంత కోపం వచ్చింది అన్నట్టు వెనక చిరికి చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆడ ఈడాని కాదు, ఏపీలో చాలా జాగలలో గిట్లనే అయ్యింది. గెలికి కాయం తీసినట్టే చేసిండ్రు. ఇటు తెలంగాణలో కూడా కరీంనగర్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్ అసొంటి జాగల్లో లొల్లులు గట్టిగానే నడిచినాయి. నారాయణ ఖేడ్ లో చెయ్యి పార్టీ వాళ్ళు ఓ ఓటర్ను కొట్టిండ్రు. పార్టీ తరపుకెళ్లి ఎంపీగా పోటీ చేస్తున్న మాధవిలతక్క పాత బస్తీల ఓటర్ల ఐడి కార్డులు చెకింగులు చేసింది. ముసుగేసుకొని వచ్చిన వాళ్ళను ముఖం చూపియాలి అని అడిగింది. ఇక గట్టెట్లా అడుగుతారు, రూల్స్ తెలియదా అని కేసు పెట్టిరట ఆఫీసర్లు. గిట్లా లొల్లులు ఓట్లు గట్టిగానే చేసిండ్రు, ఫైటింగులు గట్టిగానే చేసిండ్రు.
ఇంతకు మునుపు ఓట్లంటే సర్వేలు అనుకుంటా సందుల జొర్రేటి లీడర్లు సప్పుడు కాకుంటున్నారు. ఇప్పుడు ఇండ్లు సదురుతుంటే పాత సామాన్లు బయటపడ్డట్టు ఓట్ల ముంగట పాత లీడర్లు అంతా బయటికి వస్తుర్రు. అగో అట్లనే ఇప్పుడు అయ్యేటి ఓట్లలో ఓ లీడర్ సబ్ బయటపడ్డాడు. ఎవల్లా లీడరు ఏంది కథ అనేది అరుసుకునొద్దాం భారీ. ఏడ ఓట్లు వచ్చినా నేనున్నా అనుకుంటా ఊరికొచ్చి ఓట్ల పెట్టెల చిట్టీలు పడేతందుకంటే ముందుగానే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని జాతకాలు చెప్పేటోడు ఉండే లగడపాటి రాజగోపాల్ సారు. అట్ట షానేండ్ల సంది పార్టీలకు రాము చెప్పిండు, రాజకీయాలను పట్టించుకుంటలేడు అనుకుంటుండగానే ఇగో ఇప్పుడు ఓట్లప్పుడు ఓటేసేతందుకు బయటకు వచ్చిండు. తవ్వకాలల్లో పురాతన సామాన్లు బయట పడ్డట్టు ఇప్పుడు ఓట్లు చేయంగా సార్ బయటకు వచ్చిండు. మధ్యాహ్నం ఎవరు ఉండరులే, కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటే బారులు తిరిగి జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. సో అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ప్రజలు తరలిరావటం నిజంగా శుభసూచకమే. ఐటీలియాలకు ఎవరు ఉండరు అనుకొని పోతే లైన్ల గట్టిగా నిలబడ్డదట జనాలు. మరి సారు లైన్ల నిలబడే ఓటేసిండో లేకుంటే చక్కగా లోపలికే పోయిండో మరిగా. సరే కదంతా మాకెందుకు గాని ఇంతకు మునుపు సర్వేలు చేసేటోని ఉండే కదా సారు, ఇప్పుడు ఏమన్నా సర్వేలు చేసినావా? మరి నేను ఎప్పుడో మానేశాను, 2019 మానేశాను. ఇప్పుడు ఎల్లకాలం మాకు కరెక్ట్ కొంచెం తప్పు అవుతాం. ఆగనాట ఇంతకు మునుపు చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ జాతకాలు చెప్తలేడాట. 2019 బంద్ చేసిండాట. మరి గట్టెందుకు బంద్ చేయాల్సి వచ్చింది సారు అని అడిగితే ఎలాగైనా రాజకీయాల్లో లేను, రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే ప్రజల నాయుడు దగ్గరగా చూసేవాడిని, అలాగే శాస్త్రీయంగా అంచనా వేసేవాడిని. ఇప్పుడు ప్రజలు దూరంగా ఉన్నారు, రాజకీయాలు దూరంగా ఉన్నప్పుడు కేవలం శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నాడి కనుక్కోలేం. ఇన్నరా ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటుండు కాబట్టి ఎవరేమనుకుంటారో తెలియదాట, జనాల నాడు ఎట్టుంటుందో తెలియదాట. అందుకనే రాజకీయ జాతకాలు చెప్తలేదు అనుకొస్తున్నాడు సారు. ఇగో ఇట్ట ఎప్పుడు ఓట్లు వచ్చినా రాజకీయ జాతకాలు పట్టుకొని మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పేటి లగడపాటి రాజగోపాల్ సారు ఇప్పుడు ఓటేసేతందుకొచ్చి మైకులల్లా ముచ్చట్లు చెప్పిండు. చూస్తుంటే సారిగా మళ్ళా రాజకీయాల జోలికి వచ్చేటట్టేం కానొస్తలేదు పోండ్రి. ఎలక్షన్ల యాళ్ళ లీడర్లకు ప్రజాభక్తి మాత్రమే కాదు, దైవభక్తి కూడా గట్టిగానే పెరిగింది. సందు దొరికితే చాలు లీడర్లు దేవుని దర్శనం చేసుకుంటుర్రు, పబ్బతి పడుతుర్రు, తీరొక్క మొక్కులు మొక్కుతుర్రు. దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, సీఎం సార్ కాడ నుంచి షురూ చేస్తే పిఎం సార్ దాకా అందరూ దేవునికి పూజలు ప్రార్థనలు గట్టిగా చేస్తుర్రు అన్నట్టు. మొన్ననే మన ఏమ్లాడ రాజన్న దర్శనం చేసుకుని పోయిన మోడీ సారు ఈసారి ఎక్కడికి పోయిండో చూడుర్రు మీరే. ఆగో అదాటన చూష్టాలకు అందరికి పాత ప్రధానమంత్రి ఆదికొచ్చిండాట. కానీ జర్ర పరీక్ష పట్టి చూసినాక అర్రే మోదీ సారే కదా అనుకున్నారట. మరిగా సారు ఎక్కడికి పోయినా అక్కడి పద్ధతి ఆచారం గట్టిగా పాటిస్తుంటాడు. అట్లనే బీహార్ రాజధాని పట్నాలో ఉన్న తఖత్ శ్రీ హరిమందిర్జీ పట్నా సాహిబ్ ను దర్శనం చేసుకున్నాడు సారు. సిక్కులోల తీరుగా నెత్తికి పగిడి కట్టుకొని పోయిండు. మోకాళ్ళ మీద కూకొని భూమికి తలకాయానిచ్చి ప్రార్థనలు చేసిండు. అంతేకాదు అగ చూడర్రి పెద్ద గంటె పట్టుకొని వంటలన్నీ కలిపిండు. అటెనక వచ్చిన భక్తులకు సారే పాయిరంగా పరమాన్నం వడ్డిచ్చిండు. గోధుమ రొట్టెలు కూడా చేసిండు. పట్నా సాహిబ్ కు సేవ చేసుకున్నాడు. సర్దార్జీ అవతారంలో సారును చూసి గురుద్వారకు వచ్చిన భక్తులంతా మస్తు మురిసిపోయిండ్రు. ఇక సారు కూడా అందరికి దండాలు పెట్టుకుంటా చిన్న పొలగాండ్లను మురిపెం చేసుకుంటా అందరు సంబరపడేటట్టు చేసిండు. బీహార్ రాష్ట్రంలో ప్రచారానికి పోయిన మోదీ సారు గిట్ల అందరితోని కలిసిపోయిండు. ఐతారం నాడు చేసిన రోడ్ షోకు కూడా పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బీహార్ రాష్ట్రంలో రోడ్ షో తీసిన ఫస్ట్ ప్రధానమంత్రి మోదీ సారేనట. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి బీహార్ రాష్ట్రంలో రోడ్ షో చేయలేదట. ఇగిదిట్లుంటే మంగళవారం నాడు వారణాసిలో మోదీ సారు నామినేషన్ ఇస్తున్నాడు. కాశీలో కూడా రోడ్ షో ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద లీడర్లు అందరు పోతున్నారట. ఏమైనా మోదీ సారు ఏం చేసినా ఆ ముచ్చట నలుగురి నోళ్ళ నాంతుంటది అనుకుంటారా అందరూ. గీ నడమ ఊరికి పోవాలంటేనే బుగులైతుంది. ఎవ్వరు చూసినా పెళ్ళెప్పుడు పిల్ల అని అడుగుతుర్రు. ముసలోళ్ళు అయితే తొందరగా లగ్గం చేసుకోరాదు, 4 అచ్చింతలు లేచిపోతాం అని అంటుర్రు. చిన్న పిల్లలు కూడా అక్క ఎవరే అతగాడు అని అంటుర్రు. అందుకే ఊరికి పోడే బంద్ పెట్టిన. ఏమన్నుంటే మీరే పట్నం రండి అని చెప్తున్నా మా ఊళ్ళకు. పెళ్లితో పెద్ద సిక్కొచ్చి పడ్డది అన్నట్టు ఇగో గీసారి పరిస్థితి కూడా అచ్చం నా లెక్కనే ఉన్నది చూడుర్రి. పెళ్లిడికి వచ్చిన పిల్లగాన్ని ఏం సంగతి పిల్లగా ఎప్పుడు పెడుతున్నావు పప్పు అన్నామని అడుగుతుంటారు ఊళ్ళల్లో పబ్లిక్.
పబ్లిక్. నెత్తి నడిచింది, గడ్డం నడిచింది, ఇంకెప్పుడు చేసుకుంటావు, పిల్లనేమన్నా చూడమంటావా అని అడుగుతుంటారు అమలక్కలు. అట ఇప్పుడు షెయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ సార్ను కూడా ఏడికి పోయినా ఏం సంగతి పిల్లగా పండోతికున్నావు, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతున్నారట. అట్ట ఓ కాడ మీటింగ్ పోతే కూడా గిట్టనే అడిగిరట. ఇక అట్ట వాళ్ళు అడిగిన దానికి సార్ ఏమంటుండో ఈనోది. मेरी जो बहन है कहाँ गई? इधर आओ, इधर आओ, इधर आओ. ये जो मेरी बहन है, इसका मैं दिल से धन्यवाद करता हूँ कि जब मैं देश में कैंपेनिंग कर रहा हूँ, चुनाव लड़ रहा हूँ, तो ये यहाँ मेरे लिए, मेरी मदद के लिए यहाँ अपना खून पसीना पूरा आपको दे रही है. दिल से बहुत बहुत धन्यवाद. ఆగో ఇన్నరా పెండ్లు ఎప్పుడంటే ఓట్ల ముచ్చట చెప్తున్నాడు. అంతేకాదు చెల్లె ప్రియాంకను దగ్గరికి పిలుచుకొని నేను దేశమంతా ప్రచారం చేస్తున్నా, నా చెల్లెమో నా కోసం రాయబరేలీలో ప్రచారం చేస్తుంది అనుకుంటా చెల్లె మీద ఉన్న పాయలం కొద్దిగా దగ్గరికి తీసుకొని ముచ్చట్లు చెప్పిండు. ప్రియాంక అక్కకు మాత్రం వాళ్ళ అన్నను పోయి ఇంటిని చేయాలని ఉండదా ఏంది చెప్పులి. అందుకనే ప్రచారం ముచ్చట ఆటంక గాని ముందుగాల లగ్గం ఎప్పుడు చేసుకుంటావో చెప్పన్నా అన్నట్టే మైకు గుంజుకొని అడిగింది. पहले उसका जवाब दो. क्या जवाब है उसका? क्या सवाल क्या है भाई? क्या सवाल है? क्या सवाल है? अब जल्दी करनी पड़ेगी. అది ఇన్నరా రాయబరేలీలో ఓట్ల ప్రచారానికి పోయిన కాడ పెట్టిన ఒక మీటింగ్ లో రాహుల్ సారు మాట్లాడుతుంటే నడిమిట్ల ఓ బుడ్డ బుజ్జిలేసి లగ్గం ఎప్పుడు చేసుకుంటారు సారు అని అడిగిందట. చేసుకుంటా ఓట్లు ఒడిచినాక చేసుకుంటా అన్నట్టే అనుకొచ్చిందట రాహుల్ సారు సుత. ఏమో పోరి ఏడికి పోయినా సార్లు ముసలోళ్ళ కాంచి పసిపోరగలదానక గదే అడుగుతున్నారు పాపం. అడిగిన వాళ్ళకల్లా సమాధానం చెప్పలేక సారుకు తలపానం తోకకొస్తున్నట్టు అవుతున్నా కావచ్చు పోండ్రి. ఇక ఇదిట్టుంటే ఇటు రాయబరేలీలో అన్నను గెలిపించేందుకు చెల్లె ప్రియాంక ఇంటింటికి తిరుగుతున్నది. గడప గడపకు తిరిగి ఓట్లు అడుగుతున్నది. అన్న కోసం కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే తిరుగుకుంటా ప్రచారం చేస్తుంది ప్రియాంక అక్క. ప్రచారాల ముచ్చటట్టుంచురి గాని కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటుంటారు. మరి సారుకు కళ్యాణ గడియలు ఎప్పుడు వస్తాయో ఏమో చూడాలిగా. ఓ దిక్కేమో రాష్ట్రం అంతా పొద్దుగాల 7 గంటల సందే పోలింగ్ బూతుల కాడ లైన్లు కడితే కొన్ని ఊర్లలో మాత్రం మా తిప్పలు బాపేదాకా ఓటేసే ముచ్చటే లేదని మంకు పట్టుబట్టిర్రు. అధికారులు నాయకులు పోయి ఏదోటి చేస్తాం గాని మొదలు ఓటైతే అయ్యుర్రి అని ఎంత బుద్గరిచ్చినా కూడా మీ మాటలు నమ్మం, మాకు పని చేసి పెట్టాలే అన్నట్లే చేసి ఊరాను ఓటేయలేదు. మరి ఇంతకు వాళ్ళ తిప్పలేంది, ఎందుకు ఓటేయమన్నారో మనం కూడా ఒకసారి అరుసుకుని వద్దాం పారి. ఓ దిక్కు ఓట్లు ఫైటింగ్లు జోరుగా నడిస్తే ఇంకో దిక్కు ధర్నాలు నిరసనలు కూడా గట్టిగా నడిచినాయి. ఓట్లేసేదే లేదన్నట్టు పట్టుబట్టి కూసుర్రు కొన్ని ఊర్ల పబ్లిక్. ఇట్లనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న కునుకుముక్కల అనే ఊరి రైతులు మొన్న కురిసిన ఎట్టగాలం వానలకు కళ్ళంలున్న వడ్లన్నీ తడిసి ఆగమయ్యర్రట. తడిసిన వడ్లను కొనుడు కాదు కదా, ఏమైందని గిట్లా తొంగి చూడలేదట ఎవ్వళ్ళు. గంత రికాం లేని లీడర్లకు మేమెందుకు ఓట్లేస్తాం, ఎయ్యనేయ్యం అని గిట్ల రోడ్డు మీద ధర్నా చేసిర్రు. ఇక ఇదిట్లుంటే అటు నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉన్న అల్లంపల్లి అనే ఊరోళ్ళు కూడా ఓట్లేయమని అంతా ఒకటయ్యిర్రు. ఎప్పటి సందో రోడ్డు వేస్తాము అని అంటుర్రు గాని ఇదివరకు దాకా ఈ టెంకెల్లో వచ్చినోడే లేడని గరమయ్యిర్రు. మాకు రోడ్డు ఎప్పుడు వేస్తారో గట్టి మాట ఇస్తేనే ఓట్లేస్తామని జిద్దుకు దిగిర్రు. అటు అల్లూరి జిల్లా కూనవరం మండలం కాచారం ఎస్సీ కాలనీలో ఉన్న 400 మంది ఓటర్లు కూడా గిట్లే చేసిర్రు. మా తిప్పలను ఆర్చినోళ్ళు తూడ్చినోళ్ళు ఎవ్వరు లేరని ఊరంతా ఒకటే అయ్యిర్రు. మా సమస్యలను ఎప్పుడు తీరుస్తారో చెప్తేనే ఓట్లేసుడు, లేకుంటే లేదని మాకు పట్టుబట్టిర్రు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఉన్న మైలారం అనే ఊళ్ళో కూడా గిసొంటి కథనే అయ్యింది. ఊరంచుకున్న గుట్టను మైనింగ్ పేరుతోని పొతం పెడుతుర్రని ఊరోళ్ళంతా ఒకటయ్యిర్రు. మైనింగ్ ఆపుతామని చెప్పుడు కాదు, మాకు కాగితం మీద రాసియాలే, లేకుంటే ఊళ్లకు ఎవ్వరు అడుగు కూడా పెట్టొద్దని ఊరాను ఊరు ఒకటయ్యిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్న రేగళ్ల పంచాయతీ గొల్లగూడెంలా 240 మంది ఓటర్లు సౌలత్ల కోసం లడాయికి దిగిర్రు. కనీస సౌలత్లు లేవు, ఓట్లెయ్యనేయ్యం అని ఓట్లకు దూరం జరిగిర్రు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బోరిగాం అనే ఊళ్ళో కూడా ఓట్లేయమన్నారు. అటీటనంగా ముచ్చట మంత్రి సీతక్కకు ఎరికయ్యి ఎలక్షన్ లైన్ ఎమ్మటే ఊళ్లకు రోడ్డు వేయిస్తామని చెప్పుడుతోని మళ్ళా పాన్రి ఓటేద్దాం అన్నట్లు కదిలిర్రట. ఇదే ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఉన్న డేగామా అనే ఊరోళ్ళు కూడా ఓట్లేయమని పెద్ద
పెద్ద లడాయి మోపు చేసిర్రు. గిట్ల ఓట్ల పండుగే అసలు మోకని ఊరాను ఊర్లు ఒకటైనాయి. మా తిప్పలను బాపేదాకా ఓటేసే ముచ్చటే లేదన్నట్లు అంతా ఒకటయ్యిర్రు. శాన దిక్కుల అధికారులు నాయకులు ఊరోళ్లను ఒప్పించి ఓట్లేయించే ఇగ్రం చేసిర్రు.